ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన ఏం తినాలన్నా నేనే ఇవ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ ఆయన డిన్నర్ వరకు నేనే ఆయనకిచ్చి ఇక్కడి నుంచి వెళ్తాను. ఏంటమ్మా నువ్వు కేర్ టేకర్గా వచ్చావంతే. ఏదో ఈ ఇంటికి పెద్దలా నువ్వే నిర్ణయాలు చెప్పేస్తున్నావు. నువ్వు వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే శాసనాలు ప్రకటిస్తున్నావు. త్రిపురి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా, అలా అంటావు? అది కాదమ్మా, పని కోసం వచ్చిన వాళ్ళు పని మాత్రమే చెయ్యాలి, ఆధిపత్యం చెలాయించకూడదు. ఇదంతా చెప్తుంది బాలాగారి మంచి కోసమేనండి. ఆ రోజు గురువుగారు మన ఇంట్లో శత్రువులు ఉన్నారని చెప్పారు. బాలాకి ఇలాగా విరుగుడు మందివ్వడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలా ప్రయత్నాలు చేశారు. అంటే శత్రువులెవరో మీ మధ్య ఉన్నారు. అంటే ఆ మాట నిజం. ఏమండి, మీరేం చేస్తారో తెలీదు. మన ఇంట్లో పని వాళ్ళు, వంట వాళ్ళు, డ్రైవర్లు అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి. అరే, అలాగే కుంభమేళాకు వెళ్ళి ఎప్పటినుంచో తిరుగు రాకుండా ఉన్న ఆ పుష్పరాణిని పిలు. అలాగేనమ్మా. మీకు శత్రువులు లోపలున్నారో బయట ఉన్నారో తెలీదు, కానీ పాపం చేసేవాళ్ళు ఎక్కడున్నా ఆ దేవుడు వాళ్ళ పాపాన్ని పండించి బయట పెడతాడు. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. మా అన్నయ్యకి చెడు చేయాలని చూసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వదిలేదే లేదు. అవును సుందరి, వాళ్ళని ఎలాగైనా పట్టుకుందాం. బాబాయ్, పిన్ని, మనం ఆ విలన్స్ ని అస్సలు వదలకూడదు. వదలొద్దు. అలాగేరా, అస్సలు వదలొద్దు. మా ఊరి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోయే వాళ్ళు బాల త్రిపుర సుందరి ఆలయానికి వెళ్లి మంగళసూత్రం, మెట్టెలు ఆ దేవి ముందర ఉంచి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని హారతి ఆర్పి మరీ ప్రమాణం చేస్తారు. పిన్ని, ఏంటిదంతా? నువ్వు ఆగమ్మ త్రిపుర, నీకు ఇలాంటివన్నీ తెలీదు. పిన్ని గారు, మీ మీద మీ మాట మీద నమ్మకం లేక కాదు, ఏదో మా మామయ్య గారు భయపడుతున్నారని ఈ మాట చెప్తున్నాను. పిన్ని, నువ్విలా అడగడం కరెక్ట్ కాదు. ఈ మాటలు నావి కాదే, మీ తాతయ్యవి. నాకు తెలీదా? పెద్దోళ్ళు మాట అంటే మాటే. కానీ మన ఇంటి పెద్ద ఆయనే కదా, ఆయన మాట మనం చెప్పాలి కదా. యశోదా, అత్తయ్య, వెళ్ళి హారతి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. అయ్యో బామ్మగారు, మా పిన్ని ఏదో అనేస్తే మీరు ఆవిడ మాటలు పట్టించుకుంటారేంటి? లేదమ్మా, ఆడపిల్లల్ని కన్నవాళ్లకి ఎన్నో భయాలుంటాయి.
నేను అర్థం చేసుకోగలను. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తామని మాటే కదా ఇస్తున్నాం. అందులో తప్పేముంది? యశోదా, వెళ్ళమ్మా, వెళ్ళి హారతి తీసుకురా. అత్తయ్య, అందుకో అమ్మా. నా మనవణ్ణి మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తానని దైవ సాక్షిగా మాటిస్తున్నాను. హే భలే 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 భలే. ఇప్పుడు ఓకేనా ఆంటీ? ఇలా మీ చేత మాట తీసుకున్నానని మరోలా అనుకోకండి. పర్వాలేదమ్మా. అన్నయ్య గారు, మా మావయ్య గారి చాదస్తం వల్ల ఇలా అడగాల్సి వచ్చింది. మీరేమైనా ఫీల్ అయితే క్షమించండి. అయ్యో అదేం లేదమ్మా, మీకు నమ్మకం కలిగితే అదే చాలు. మీరు మా పెద్దమ్మాయితో ఈ పెళ్లికి ఒప్పుకున్నారనగానే నాకీ పెళ్లి మీద 100% నమ్మకం వచ్చింది. మంచిదమ్మా. రేపు అమ్మాయిని తీసుకుని మీ కుటుంబం మొత్తం మేము చేసే శ్రీరామనవమికి రాముల వారి గుడికి రావాలి. మేము చేసే శ్రీరామనవమికి మీరు దగ్గరుండాలి. అలాగే పిన్నిగారు. ఇంట్లో మావయ్య గారు ఒక్కరే ఉన్నారు. మేం బయలుదేరతాం. మంచిదమ్మా. మేము వెళ్ళొస్తాం బామ్మగారు. అత్తయ్య గారు, మామయ్య గారు, వెళ్ళొస్తాము. వస్తామండి. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.